హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము సింపుల్గా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలనేది మన వీడియో. మీరు కూడా ఇదే విధంగా సింపుల్గా బ్రెడ్ హల్వా చేసుకోవాలంటే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు నచ్చినట్లే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బ్రెడ్ హల్వాకి ఏమేమి కావాలన్నది చూద్దాము. చూడండి, ఇక్కడ నేను 9 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మన బేకరీలో దొరుకుతాయి కదా, అదే బ్రెడ్ తీసుకున్నాను నేను. అలాగే 3/4 కప్పు చక్కెర, 1/2 కప్ మిల్క్, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పును కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన తీసుకునేద్దాం జీడిపప్పు అన్నది. మనం అదే నెయ్యిలోకి ఇలా 2 పీసులుగా కట్ చేసుకుని బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. నెయ్యి కాకపోతే నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇదే నెయ్యిలోనే పూర్తి బ్రెడ్ ఫ్రై చేసుకునేసాను. చూడండి, రెండు వేసుకున్నాం కదా, ఫ్రై అయిన తర్వాత తీసేసుకునేసి తర్వాత పూర్తిగా కడాయిలో పట్టవు కాబట్టి కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినవి తీసేసి మిగిలినవి ఇలా మధ్యలో తోసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా నల్లగా అయితే కూడా ఏం పర్వాలేదు, సిమ్లోనే పెట్టుకోవాలి మన ఫ్లేమ్ అన్నది. సిమ్లో పెట్టుకుంటే మరీ తొందరగా మాడిపోవన్నమాట. ఇప్పుడు అన్నిటినీ ఫ్రై చేసుకునేసి పక్కన తీసుకున్నాం కదా, అదే కడాయిలోకి మనం తీసుకున్న 3/4 కప్పు చక్కెర వేసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసుకుందాము. చక్కెర అలా మురిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కానీ మనం చక్కెర నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది చక్కెర అన్నది. హాఫ్ కప్ అది మిల్క్ అని చెప్తున్నాను. నేనైతే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాను. కుంకుమ పువ్వు ఏమి ఆప్షనల్, వేసుకోవాల్సిన అవసరం. చూడండి, ఇలా పాకమా మన గరిట అన్నది ఇలా పైకి తీసుకొని లాస్ట్లో పడుతుంది కదా డ్రాపు, స్లోగా తీగలాగా పడాలన్నమాట. అప్పుడు మన పాకం రెడీ అయిందని అర్థం. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్, వాటిని అన్నిటినీ వేసుకునేద్దాం. వేసుకొని ఇలా పాకంలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైస్లోకి ఇలా పాకం పట్టేంత వరకు మిక్స్ చేసుకొని, అందుకే నేను ఈ స్లైస్ అన్నది సైడ్లో ఉంటుంది కదా కలర్, అది కట్ చేయాలి. అది ఎలాగో ఇలా మెల్ట్ అయిపోతుంది అనేసి చాలామంది బ్రెడ్లో సైడ్స్ ఉంటుంది కదా బ్రౌన్ కలర్, అది కట్ చేసేసి చేసుకుంటారు. నేనైతే కట్ చేయలేదు. చూడండి, మనం తీసుకున్న 1/2 కప్పు మిల్క్ వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను లాస్ట్లో. ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది బ్రెడ్ హల్వా అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు అన్నది వేసుకుందాము లాస్ట్లో. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మన హల్వా రెడీ అయిపోయింది. ఇంక సరైన బౌల్లోకి తీసుకొనేద్దాము. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.